ఇవాళ ఐపీఎల్లో మరో కీలక ఫైట్ జరగబోతోంది. క్వాలిఫైయర్ 2లో పంజాబ్, ముంబై తలపడబోతున్నాయి. ఎవరి బలం ఎంత? గెలిచి ఫైనల్ కు చేరే జట్టేది? ఐపీఎల్ 2025లో బెంగళూరు ఇప్పటికే ఫైనల్ చేరగా రెండో ఫైనలిస్ట్ ను తేల్చే సమరానికి సమయం ఆసన్నమైంది. ఇవాళ అహ్మదాబాద్ వేదికగా క్వాలిఫైయర్ 2లో ముంబై ఇండియన్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. క్వాలిఫైయర్ 1లో బెంగళూరు చేతిలో ఓటమి పాలైన పంజాబ్ ఇందులో గెలిచి ఫైనల్లో మరోసారి ఆర్సీబీతో తలపడాలన్న పట్టుదలతో ఉంది. మరోవైపు ఎలిమినేటర్లో గుజరాత్ టైటాన్స్ ను చిత్తు చేసిన ముంబై ఇదే జోరులో పంజాబ్ పై గెలిచి ఫైనల్లో అడుగుపెట్టాలన్న కసితో ఉంది. ఈ సీజన్లో ఆడిన 15 మ్యాచ్ల్లో 7 200 పైచిలకు స్కోర్లు చేసిన పంజాబ్ జట్టు టాప్ ఆర్డర్ ప్రదర్శనపై అతిగా ఆధారపడుతోంది. అన్క్యాప్డ్ ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాంష్ ఆర్య నిలకడకు ఇంగ్లీష్ శ్రేయస్ మెరుపులు తోడవడంతో పంజాబ్ వరుస విజయాలు సాధించగలిగింది. అయితే సొంతగడ్డపై జరిగిన క్వాలిఫైర్ 1లో మాత్రం ఈ నలుగురు మూకుమ్మడిగా విఫలమవడంతో జట్టు మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ఈ సీజన్లో ప్రభ్సిమ్రన్ 517 పరుగులతో పంజాబ్ తరఫున అత్యధిక పరుగులు సాధించగా శ్రేయస్ 516, ప్రియాంష్ 431 పరుగులు చేశారు. గత మ్యాచ్ తప్పిదాలను సరిదిద్దుకోకపోతే 11 ఏళ్ల తర్వాత ప్లే ఆఫ్స్కు చేరిన పంజాబ్ ఫైనల్కు వెళ్లకుండానే ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది. ఐపీఎల్ నాకౌట్స్లో అపార అనుభవం ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు మరోసారి కలిసికట్టుగా కదం తొక్కి 6వ టైటిల్ వేటకు చేరాలని చూస్తోంది. పలువురు ఆటగాళ్ల సేవలు కోల్పోయినా వారి స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్లు ఉండడం ముంబైకి కలిసి రానుంది. రోహిత్, బేర్స్టో జట్టుకు శుభారంభం అందిస్తుంటే సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్కు వెన్నెముకలా నిలుస్తున్నాడు. ఈ సీజన్లో 673 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. ఇక ముంబైకి బుమ్రా కొండంత బలం. ఆశలే లేని స్థితిలో సైతం తన అద్భుత బౌలింగ్తో మ్యాచ్ను మలుపు తిప్పగల సామర్థ్యం ఉన్న బుమ్రాను పంజాబ్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది చూడాలి. ఇక క్వాలిఫైర్ 2 మ్యాచ్ వర్షం లేదా ఏదైనా కారణం వల్ల రద్దయితే పరిస్థితి ఏంటి అని ఇరు జట్ల అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. ఈ మ్యాచ్కు బీసీసీఐ రిజర్వ్ డే కేటాయించలేదు. దీంతో వర్షం లేదా వేరే ఇతర కారణాల వల్ల మ్యాచ్ రద్దయితే పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉన్న జట్టు ఫైనల్కు అర్హత సాధిస్తుంది. అంటే పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో ఉన్న పంజాబ్ కింగ్స్ ఫైనల్లో అడుగు పెడుతుంది. అయితే మ్యాచ్కు మాత్రం వర్షం ముప్పు లేదని చెబుతున్నారు. క్వాలిఫైర్ 2లో గెలిచిన జట్టు జూన్ 3న బెంగళూరుతో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.